హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఒక రైతు పంట పండించడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? అంటే ఆ రైతు ఆ విత్తనం నాటి నుంచి ఇంటికి చేరే వరకు ఆ పంట మీద నమ్మకం కూడా ఉండదు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా ఎలా అటాక్ చేస్తుందో తెలియదు. కానీ కష్టపడిన కష్టం వెనుక పెట్టుబడి కూడా ఎంత పెట్టుబడి పెడతాడో ఒక ఎకరానికి. ఆ ఎకరం పెట్టుబడి తన కష్టం అంటే ఇంటికి చేరే వరకు కూడా పంట ఇంటికి చేరి హ్యాపీగా ఉంటాడని కూడా రైతుకు తెలియదు. కానీ మనం కొంత అంటే ఈ వరికి ఎంత పెట్టుబడి పెడుతున్నారో, ఎలా కష్టపడుతున్నారో మనం ఒక రైతుని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఒక ఎకరానికి మీరు ఎంత పెట్టుబడి పెడతారు? ఎకరానికి 25 దాటుతుంది, 25,000 అయిపోతుంది. 25,000 పెట్టుబడి అవుతుంది. అంటే ముందు అమ్మా, ఇది తుఫాను ఇలాంటి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటాయి? మరి అది రైతుకి ప్రపంచమే చూసుకోవాలి. రైతు బోర చేస్తాను. ఇప్పుడు పెట్టుబడి అంటే తాటరని, గొట్టని, విత్తనాలు కొండమని, మందులని అవన్నీ పెట్టుబడి అవుతుంది. విత్తనాలు కొనడం అవుతుంది. ఇప్పుడు మరి అప్పుడంతే కట్టి సులుము, ఇప్పుడు కట్టడం అవదు. ప్యాకెట్లు తీసుకుని వేయడం అవుతుంది. అప్పుడు నాగలతోటి దీంతో దున్నించేవారు కదా, ఇప్పుడు ట్రాక్టర్లు గొట్లు ఎతకని, గుండని, మందులు కొట్టడం, అన్ని పురుగు మందులు అవన్నీ. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారమ్మా? కనీసం ఎకరానికి 25,000 అవుతుంది. 25,000 పెట్టుబడి అవుతుంది. మరి ఎంత ఒక ఎకరానికి పంట ఎంత వస్తుంది? పంట అంటే 50 సెంట్లకి 12 బస్తాలు, 10 బస్తాలు ఇలాగ వస్తుంది. ఒక 18, 16 ఇలాగ వస్తాయి బస్తాలు. బస్తా ఎంతలకు అంటే విత్తనాలు బట్టి సాంబాని ఒక రేటు, స్వర్ణాన్ని ఒక రేటు, అవన్నీ మేము ఇప్పుడు అమ్మము. కానీ తిండికి ఇలాగే పండితేనే, లేకపోతే ఎండిపోతుంది. ఎన్ని ఎకరాలు ఉంటాయమ్మా? మాది ముగ్గురికి కలిపి ఇక్కడ ఒక ఎకరం ఉంది. ముగ్గురు అందములకు కలిపి ఒక ఎకరం ఉంటుంది. అంటే ఇప్పుడు సాంబా అనేది వేరే రేటా? సాంబా అనేది వేరే రేటు, స్వర్ణ అనేది అలా రేటు ఉంటాయి. సాంబాకి ఇప్పుడు తగ్గిపోయింది. నాకు చిన్నప్పుడు ఇప్పుడు యూరియా ఇవన్నీ వేస్తారు కదా, గవర్నమెంట్ ఏమైనా సప్లై చేస్తుందా? సప్లై ఇంకేం లేదు, కొనుక్కొని వేసుకోవడమే. అంటే మరి విత్తనాలు కూడా కొనుక్కోవడమే. సచివాలయంకి వచ్చితే వేస్తారు. రైతు పేరు నుంటే వేస్తాను అంటే అవి కొనుక్కోవడమే. ఇవ్వడం ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారమ్మా? ఒక ఎకరానికి ఒక కవర్ వేస్తాను. కవర్ 2 కవర్. అంటే అంతగా తెలియదండి. అంటే ఒక రైతు తన ఎకరం ప్లేస్లో వరేయడానికి సుమారు తన ఖర్చు 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు పెడతాడు. దాని వెనుక శ్రమ కూడా ఆ రైతుకి చాలా ఉంటుంది. ఎందుకంటే రైతు విత్తనం నాటి నుంచి ఇంటికి చేరే వరకు ప్రకృతి మీద కొన్నిసార్లు ఆధారపడవలసి ఉంటుంది అనమాట. అంటే ఆ విత్తనం నాటి నుంచి ఆ ధాన్యం ఇంటికి చేరిన వరకు ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. చివరి స్టేజ్లో ప్రకృతి చాలామంది రైతులకి చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్కసారి తుఫానులు రావడము, ఆ తుఫాను కారణంగా ఆ నాటిన వరంతా పోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకోసమే మన ప్రభుత్వాలు కూడా రైతుకి చాలా డెవలప్మెంట్ చేయడానికి ముందుకు మాత్రం వస్తున్నాయి. అందుకే దేశానికి రైతు వెన్నెముక అన్నారు కదా, అలాంటి రైతుల్ని సపోర్ట్ మాత్రం మన ప్రభుత్వాలు చేస్తున్నాయి. చూస్తూనే ఉండండి మీ నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.